World-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నటువంటి సాయినాథ్ శర్మ ఎట్టకేలకు తను టీడీపీకి అదేవిధంగా తన అనుచర వర్గాలతో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నారు. అసలు ఎందుకు వైసీపీలో చేరాల్సి వచ్చింది ఏంటన్నటువంటి విషయం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది ఏంటి? తెలుగుదేశం పార్టీలో పూర్తి అన్యాయాలు ఎన్ని జరిగినా భరించినాం. ఎంతగానో ఈ 4 సంవత్సరాల కాలంలో, ఈ 5 సంవత్సరాల కాలంలో తీరని మమ్మల్ని అన్యాయం గురి చేసినా ఎన్ని అన్యాయాలను భరిస్తూ వచ్చినాం మేమిద్దరం కూడా. కానీ అవమానాలు తీవ్రంగా చేయడం 1 కాదు, 2 కాదు, 3 కాదు, స్టెప్ బై స్టెప్ అన్యాయాలు పెంచుకుంటా పోతామని అన్యాయం చేయడానికి. ఎప్పుడైతే అన్యాయం చేస్తూ ఉన్నారో ఆ అన్యాయాలు భరించలేకనే, అవమానాలు భరించలేకనే ఈరోజు పార్టీ నుంచి బయటకు వచ్చి ఇంత వేలాది మంది కార్యకర్తలు ఎదురుగా వాళ్ళందరినీ కూడా మాతో తీసుకెళ్ళి రాజీనామా చేస్తున్నామంటే ఎంతటి మా హృదయంలో బాధ ఉంటుంది. ఆ బాధలోంచి పుట్టినదే ఆ ఆవేదన. ఈ ఆవేదన పూరిక ఫలితమే ఈరోజు ఈ రాజీనామా. కాబట్టి ఈ రాజీనామాలు ఖచ్చితంగా మా మీరే విన్నారు మీడియా పరంగానే, అందరూ కూడా హర్షధ్వానాల మధ్యలో ప్రతి ఒక్కరూ కూడా మా నడుసామి సిద్ధమై అందరూ కూడా రాజీనామాకు సిద్ధమన్నారు. కాబట్టి సిద్ధమై రాజీనామా చేసేస్తున్నారు. కాబట్టి ఈరోజు కార్యకర్తల యొక్క ప్రోద్బలంతో, కార్యకర్తల యొక్క పూర్తి సహకారంతో, వాళ్ళు మాకు ఇచ్చినటువంటి మనోసంకల్ప బలంతో ముందుకెళ్తున్నాం. అయితే ఎలాంటి అవమానాలు చేశారు టీడీపీ వాళ్ళు? ఉపాధ్యక్షుడిగా కూడా మీరు ఉన్నప్పుడు ఎలాంటి అవమానాలు ఏంటి అసలు? నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. చెప్పా పెట్టకుండా తెలుగుదేశం పార్టీకి ఎన్ని సేవలు చేసినానో మీడియా పరంగా మీకు అందరికీ తెలుసు, ప్రతి మీడియాకు తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఎవరు ఈ యొక్క అగ్రెసివ్గా పోయారు ఎవరంటే రెడ్డి వెంకట సుబ్బారెడ్డి, సాయినాథ్ శర్మ అని జిల్లాలందరికీ తెలుసు. మరి మా ఇద్దరినే పేరు పెట్టుకొని మరి ఎటువంటి కనీసం చిన్నపాటి సమాచారం కూడా లేకుండా సాయంత్రానికల్లా మేము రాజీనామా చేస్తామని ఇద్దరు ఇన్ఛార్జీలు అక్కడ పోయి బెదిరించడంతో ఆ బెదిరింపులు భయపడినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మా పదవులను పక్కన తీసేసినాడంట. తీసేసినా కూడా మళ్ళా నిజాలు తెలుసుకుంటుంది అధిష్టానం అనే ఉద్దేశంతో వెయిట్ చేశాం. ఇప్పుడు ఇటీవల కాలంలో మళ్ళా పార్టీ నుంచి పిలుపులు మాకు, మీరు రాండి, ఇప్పుడు రాండి అంటే ఇన్ని రోజులు మమ్మల్ని అవమానపరిచి వీధిలో పడేసి మమ్మల్ని వేసిన ఒక రకం అండి. మా కార్యకర్తలను, మాతో పాటు నడిచినటువంటి కార్యకర్తలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు. కార్యకర్త దాడులు చేసినా పార్టీ పట్టించుకోదు, కార్యకర్తలకు ఎన్ని కేసులు పెట్టినా పార్టీ పట్టించుకోదు. డబ్బు మేము చెమటోర్చి సంపాదించినటువంటి డబ్బు పార్టీ కోసం ఖర్చు పెట్టి ఆ పార్టీని ప్రాంతంలో బతికించినాం మేమంతా కూడా. కాబట్టి అంతటి నిజాయితీగా పనిచేసినాము కాబట్టి అవమానాలు భరించలేదు. ఇటువంటి ఘోరమైన అవమానాలు చేశారు కాబట్టి ఈరోజు ఇంతటి కఠినమైనటువంటి కఠోర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయినా మీరు 10,000 మందితో ఇక్కడ ఏదైతే పెద్దచెప్పల్లిలోనే నిర్వహించాలని ఎందుకు అనుకున్నారు? పెద్దచెప్పల్లి గ్రామం అనేది నాకు రాజకీయంగా జీవితాన్ని ఇచ్చినటువంటి ప్లేసు. ఇక్కడ రాజకీయంగా నేను నా ప్రస్థానం స్టార్ట్ చేసింది పెద్దచెప్పల్లిలోనే. కాబట్టి ఈ పెద్దచెప్పల్లి ప్రాంతాన్ని నేను ఎన్నుకుంటే ఇక్కడ మీటింగ్ పెట్టకుండా కూడా వీటిలో కూడా అవమానాలు చేయడానికి ప్రయత్నం చేసినారు. ఇంకా కసి తీరలే వాళ్ళకి. పార్టీ నుంచి మేము బయటకు వస్తాను కూడా వాళ్ళకి ఎటువంటి ఇంకా అవమానాల గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు అనే ఉంటాడని చెప్పిన. కాబట్టి భగవంతుడు అన్నాడు. కాబట్టి ఈరోజు ఇంత విజయవంతంగా ఇన్ని వేలాది మంది కార్యకర్తల యొక్క అంత ఆదరాభిమానంలో మీరే మీడియా చూసింటారు. కాబట్టి వాళ్ళందరి సమక్షంలోనే మేము ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. ఇటీవల కాలంలో జరిగినటువంటి దాడుల్లో సాయినాథ్ శర్మనే దాడి చేశారన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఎలా చూడొచ్చు సార్? మీకు అందరికీ మీడియాకు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలే. ఈ పెద్దచెప్పల్లి ప్రాంతం కాదు, కమలాపురం నియోజకవర్గంలో ఏ నాయకుడినైనా, ఏ కార్యకర్తనైనా, ఏ ప్రజలనైనా అడిగితే చెప్తారు. సాయినాథ్ శర్మ ఎప్పుడు కూడా అటువంటి నీచ మనస్తత్వానికి పాల్పడడు. నా కార్యకర్తలను, నన్ను నమ్ముకున్న వారిని, పెద్దచెప్పల్లికి సంబంధించిన వారిని, కొండాయిపల్లికి సంబంధించిన వారిని దౌర్జన్యంగా రౌడీయం చేసి లాక్కెళ్ళి కుక్కలను కొట్టినట్టు ఎంత దారుణం అండి. కొడతా ఉంటే వాటిని ఎదుర్కోవడానికి ధర్మయుద్ధం చేశానే కానీ అధర్మ యుద్ధం కానీ రౌడీయిజం, గూండాయిజం నేను ఎక్కడా చేయలేదని మీడియా పరంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే టీడీపీలో ఘోరమైనటువంటి అవమానాలు జరిగాయి, ఈ అవమానాలు జరిగిన నేపథ్యంలో ఈ పార్టీలో కొనసాగడం మంచిది కాదన్నటువంటి భావనతో ఏదైతే 10,000 మంది అనుచర వర్గాలతో కూడా భేటీ కావడం జరిగింది. భేటీ అయినంత ఆత్మీయ సమావేశంలో కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత వారితో కూడా పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నామంటూ కూడా ప్రమాణం చేసి ఆ తర్వాత పార్టీని వీడుతున్నాం అన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి సాయినాథ్ శర్మ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV కడప నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.